నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీ సిటీలోని నీడెక్ ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని వెల్లడి పేదల ఆకలి మంటలు తీర్చేది ఎప్పుడు కందారపు మురళి ప్రభుత్వానికి ప్రశ్న నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచండి సిపిఎం డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయండి అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి అందజేసిన టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డికే ఆదికేశవ నాయుడు మనవరాలు తేజస్వి ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు అలంకరించనున్న టీటీడీ వార్తల్లోని వివరాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం శ్రీ సిటీలోని ఎలక్ట్రికల్ మోటార్లు తయారు చేసే జపాన్కు చెందిన ప్రముఖ నీడెక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నీడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురువారం శ్రీ సిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది. భారతదేశ ఎయిర్ కండిషనర్ తయారీ రంగంలో ఇదో ప్రధాన మైలురాయి కాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహాషి మునియోతో నీడెక్ చైర్మన్ హిరోషి కోబే నీడెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేజీ ఓషిమా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తెలిపారు. శ్రీ సిటీ బిజినెస్ సెక్టార్లో మరియు పరిశ్రమల స్థాపనలో దేశంలోనే 5వ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మొదలు పెట్టడానికి శ్రీ సిటీ అనుగుణంగా ఉందని చాలా మంది శ్రీ సిటీ వైపు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అడుగులు వేస్తున్నారని అన్నారు. శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని శ్రీ సిటీ ఎండీ వారికి అనుకూలంగా పరిశ్రమలు స్థాపించుకోవడానికి వ్యాపారవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ హబ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేశారని అందుకు వ్యాపారవేత్తలు సహకరించి ముందుకు రావాలని తెలిపారు. అనంతరం కేజీ ఓషిమా మాట్లాడుతూ శ్రీ సిటీలో ఏర్పాటైన నీడెక్ ప్లాంట్లో ప్రధానంగా ఎయిర్ కండిషనర్ మోటార్లను తయారు చేయడం జరుగుతుందని 2025 జనవరిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభిస్తామన్నారు. శ్రీ సిటీ వ్యాపార కేంద్రంగా శ్రీ సిటీ మరియు దక్షిణ భారతదేశం అంతటా ఖాతాదారులకు ఎయిర్ కండిషనర్ మోటార్లను ఈ ప్లాంట్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. తమ కొత్త ప్లాంట్ కోసం శ్రీ సిటీని ఎంచుకున్నందుకు నీడెక్ ఇండియాను టకాహాషి మునియోతో అభినందించారు. అనంతరం నీడెక్ చైర్మన్ హిరోషి కోబే మాట్లాడుతూ గృహ ఉపకరణాలు మరియు ఆటోమొబైల్స్ కోసం మోటార్ల తయారీతో వ్యాపారం ప్రారంభించి ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొని క్రమంగా వ్యాపారాన్ని విస్తరించామని తెలిపారు. నీడెక్ బృందానికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు దేశంలోని అగ్ర వ్యాపార గమ్యస్థానాల్లో ఒకటిగా ఎదిగిన శ్రీ సిటీలో అనేక ప్రముఖ సంస్థలు ఇతర అనుబంధ పరిశ్రమల స్థాపనతో మంచి వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. అనంతరం డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ నీడెక్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎయిర్ కండిషనర్ల తయారీ రంగంలోని ప్రధాన పరిశ్రమలతో సహా 30 దేశాలకు చెందిన 220కి పైగా ప్రముఖ సంస్థలకు నిలయంగా శ్రీ సిటీ మారిందని ఆయన పేర్కొన్నారు. శ్రీ సిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్ పరిధిలో 5250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు 50 కోట్ల పెట్టుబడితో నీడెక్ ప్లాంట్ ఏర్పాటైంది. 6 మిలియన్ మోటార్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లో 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డైకిన్, వోల్టాస్, అంబర్, హావెల్స్తో సహా ప్రధాన ఏపీ పరిశ్రమలకు కంపెనీ సేవలు అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్లలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న నీడెక్ కార్పొరేషన్ 26 దేశాలలో 222 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు డైకిన్, అంబర్, వోల్టాస్, హావెల్స్కు చెందిన సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానాల్లో నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని అన్నారు. ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీలలో చెత్తరహిత నగరాల్లో
ఇచ్చే 7 స్టార్ రేటింగ్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. నగరంలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేయాలని, నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అన్ని వినియోగంలో ఉండాలని అన్నారు. నగరంలోని అన్ని డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. అన్ని గోడలను సుందరీకరించాలని అన్నారు. అలాగే నగరంలోని డివైడర్లు గోడలకు పెయింటింగ్స్ చేయించాలని, రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలపైన వేసిన భారాలు తగ్గించాలని, కూరగాయలు, నిత్యావసర వస్తువుల, వంట నూనె ధరలను, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నాకు సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఏమీ తినేది లేదు, కొనేది లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విషయాలు గాలికి వదిలేసి అనవసర విషయాలపైన రాద్ధాంతాలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం తాండవిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలపైన, చిన్నపిల్లలు తదితరులపైన అత్యాచారాలు, హత్యలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయన్నారు. ఆచూకీ కనపడని పసిపిల్లలు, ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. ఉచిత ఇసుక, మద్యం విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూ పంపకాలు చేపట్టాలని, ఇంటి స్థలాలు ప్రభుత్వ హామీల మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. అదేవిధంగా పేదలకు ఆక్రమించుకున్న భూములకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడాబాబులకు, పరిశ్రమలకు ప్రారంభించిన భూములను స్వాధీనపరుచుకుని రైతులకు తక్షణమే పంచాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జయచంద్ర, సాయిలక్ష్మి, హరినాథ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. ఈ ధరలు పెరిగినాయని ఏమైనా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఏవి అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అదే మాదిరి దేశంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏమైనా సహాయం చేస్తుందా? వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతుతో ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం. కానీ ఈ మన మద్దతు ఏమో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది. వాళ్ళేమైనా ఈ రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నారంటే ఏమి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఊపిరిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని జిందాల్కి, మిట్టాల్కి, ఇట్లాంటి వాళ్ళకందరికీ అమ్మేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం కేంద్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలో మేమంతా సొక్కాయలు దించుకొని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి స్టీల్ ప్లాంట్. అట్లాంటి దాన్ని అదాని కొట్టేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు. అదే మాదిరి అడవులు అప్పచెప్పేశారు, తీర ప్రాంతాలు అప్పచెప్పేశారు. అన్నీ కూడా అదాని అదాని అదాని. ఈరోజు కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం ఎవరు? గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. వైసీపీ, తెలుగుదేశం ఈ రెండిటి పాపాల ఫలితమే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుదల. మనకెవరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అర్థం కాల. కరెంటు ఛార్జీలు మనం ఎప్పుడు పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి. కారణం ఏమంటే 6,000 కోట్ల రూపాయలు పెంచుకోవచ్చని చెప్పి విద్యుత్ నియంత్రణ కమిషన్ అనుమతి ఇచ్చేసింది. తిరుమల శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు భారీ విరాళం అందించారు. సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవ మూర్తులకు టీటీడీ అలంకరించనుంది. శ్రీవారి నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవింద గోవింద అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారిని గురువారం నాడు సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. తిరుమలలో ఉత్సవమూర్తిగా పూజలందుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు 3 హారాలు గురువారం తిరుమలలో సమర్పించారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్ల పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు అత్యంత ఇష్టంగా వైజయంతి మాలను ధరించారని తెలిపారు. తిరుమలలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామివారికి వైజయంతి మాల లేదని టీటీడీ వద్ద నిర్ధారణ తీసుకుని ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం, పెంపు, స్వచ్ఛమైన బంగారుతో వైజయంతి మాల తయారు చేయించినట్లు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రేపోదయం ఈ వైజయంతి మాలను సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి విరాళం అందించారు తేజస్వి. ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాము. భగవంతునికి విలువ కట్టలేము కదండి, ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. అమ్మవారికి, భూదేవికి, శ్రీదేవికి, కింద పద్మావతి దేవి కూడా, మైలరప్ప స్వామికి. మిస్టర్ డికే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి, అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ, మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. తెలుగుదేశం రాష్ట్ర నాయకులు దంపూరు భాస్కర్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా అన్నగారైన దంపూరి భాస్కర్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమము, ఇంటి దగ్గర కేక్ కటింగు, అలిపిరి దగ్గర పాదాల దగ్గర పూజ, అన్ని ఆయన మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు ఆయన తెలియజేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఈ విధంగా మేము వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దంపూరి యువసేన ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అన్నకి ఇంకా మంచి పదవులు, పార్టీ ఆదేశాల మేరకు ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా జరిగినట్టే ఈరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించి అలిపిరి పాదాల వద్ద పూజ నిర్వహించి హాస్పిటల్ దగ్గర 500 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దంపూరి యువసేన తరఫున కోరుకుంటున్నాం. తెలుగుదేశం బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుందని తనపై నమ్మకంతో రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఎప్పటికీ రుణపడి ఉంటానని రజక కార్పొరేషన్ డైరెక్టర్ చంద్ర తెలిపారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రజకులకు స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మాకు ఈరోజు పదవి ఇవ్వడం జరిగింది. గతంలో బీసీలకు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. మేము ఆయన మాటను ఒమ్ము కాకుండా కొనసాగిస్తామని, రజకులకు అందరికీ అందుబాటులో ఉంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి
ధన్యవాదాలు తెలుపుతున్నాం. తిరుపతి న్యూ ఇందిరానగర్లోని శ్రీ చైతన్య పాఠశాల నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం సురేష్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తులో నేటి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తూ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు నెహ్రూ స్వాతంత్ర సమరయోధుల వస్త్రధారణలో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీవాణి, ఉప ప్రధాన ఉపాధ్యాయురాలు కీర్తి, డీన్ కాశీరావు, జోనల్ ఇన్ఛార్జ్ లావణ్య, ఐకాన్ ఇన్ఛార్జ్ త్రిలోక్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ లోకేష్, ఎస్ బ్యాచ్ ఇన్ఛార్జ్ ఆమని, ప్రైమరీ ఇన్ఛార్జ్ లీలావతి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ షీలా, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ నందు బీఎస్సీ బయోకెమిస్ట్రీ 2వ సంవత్సరం చదువుతున్న అనిత ఈరోజు మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయిందని, ఇప్పటి వరకు ఆమె మరణానికి గల కారణాలను కాలేజీ యాజమాన్యం చెప్పకపోవటం దారుణమని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. తిరుపతి నగరంలోని టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ నందు బీఎస్సీ బయోకెమిస్ట్రీ 2వ సంవత్సరం చదువుతున్న అనిత ఈరోజు మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయిందని, ఇప్పటి వరకు ఆమె మరణానికి గల కారణాలు కాలేజీ యాజమాన్యం చెప్పకపోవటం దారుణమని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన అనిత మృతదేహాన్ని వెంటనే చూపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థిని మరణానికి కారణాలు తెలియలేదని పోలీసులకు సమాచారం ఇచ్చారని, విచారణలో నిజాలు తెలుస్తాయని అధ్యాపకులు అంటున్నారు. మధ్యాహ్నము మాండ్రిన్ దగ్గర నుంచి మాకు కాల్ వచ్చిందండి. కాల్ వచ్చేటప్పటికి పిల్లలు పైనుంచి చూసిన తర్వాత ఆ డోర్ బలవంతంగా తోసేశారు. ఒక 7 మంది పిల్లలు తోసేసి వాళ్ళ అమ్మాయిని దించి పెట్టారు. పెట్టేటప్పటికి వెంటనే మార్టిన్కి ఇన్ఫార్మ్ చేశారు. మార్టిన్ కింద లంచ్ టైం కాబట్టి మార్టిన్ కింద లంచ్ మెస్లో ఉన్నారు. మార్టిన్ వచ్చి చూశారు. మార్టిన్ వచ్చి చూసి మళ్ళీ మేము కాలేజ్లో కూడా లెక్చరర్స్ కాబట్టి మేమంతా కాలేజ్లో ఉన్నాము. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళామండి. మేడం పాప పేరు ఏంటి, ఏం చదువుతుంది? అనిత, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, గుర్రంకొండ. జిల్లా మేడం. పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేశారు. వెంటనే ఇన్ఫార్మ్ చేశాము. పాప బాడీ ఎక్కడ ఉంది? హాస్టల్ అదే రూమ్లోనే ఉంది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము, విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వెంటనే విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం. అమ్మాయి మృతికి కారణం ఏంటంటే పోలీస్ వాళ్ళకి అన్ని ఇన్ఫార్మ్ చేశామండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. అమ్మాయి మాకు చెప్పదు కదండి, మాకేమన్నా చెప్పుకుంటారు. పోలీసులు ఎంక్వైరీ చేసుకున్నారు. మాకు కూడా యాజ్ ఎ టీచర్స్ మాకు కూడా బాధగానే ఉంటుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అరవింద్ కేజ్రీవాల్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆప్ పార్టీ స్థాపించి సీఎం అయ్యాక మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేజ్రీవాల్. సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ బెయిల్పై బయటకొచ్చి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని సీఎంగా చేశారు. ఇక యాప్ పార్టీ స్థాపించిన అనంతరం భారీ మెజారిటీతో ఢిల్లీలో అధికారాన్ని నెలకొల్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలను పక్కన పెట్టి యాప్ పార్టీ అధికారంలోకి రావడం మరో విశేషం. और सबके भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए, सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना की। टुडे इज चिल्ड्रंस डे। बच्चे खूब पढ़े लिखें, बच्चे आगे बढ़ें, यही मेरी प्रार्थना है। नेहरू बर्थडे टुडे। So it is celebrated as a children's day. Okay. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ స్వామివారి తిరుప్పావడ సేవలో దర్శించుకోవటం జరిగిందన్నారు. తిరుప్పావడ సేవలో స్వామివారు అత్యంత శక్తివంతంగా కనిపించారని,
రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో అన్ని విధాల సమర్పులు జరుగుతున్నాయని, తిరుమలలో జరగరాని అపచారాలు జరిగాయని తెలిపారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తిరుపావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఇంత ఆత్మసంతృప్తిగా ఉంది. మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ గాయకుడు విజయ్ ప్రకాష్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విజయ్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ స్వామి దయతో ప్రతి ఏడాది దర్శించుకోగలుగుతున్నామని అన్నారు. మా వివాహం కూడా తిరుమలలోనే 23 ఏళ్ల క్రితం జరిగిందని తెలిపారు. తమిళ్లో మేయలగల్, హిందీలో మరో సినిమాలో తన గాత్రాన్ని వినిపిస్తున్నట్లు తెలిపారు. అంటే ఇది ప్రతి ఏడాది మన అనంత్ గారు ఎక్స్ బోర్డు మెంబర్, ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది. నా భార్య, నేను, మహతి, నేను మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది. దాదాపు 23 years ముందు. ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది. అందరికీ మంచిది. కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండి సర్వేజన సుఖినో భవంతు. పాటలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్న. ఇప్పుడు కొత్తగా తమిళ్లో ఒకటి మెయ్యి అడగనను ఒక సినిమాలో రిలీజ్ అయింది అన్నమాట. ఇప్పుడు హిందీలో ఒకటి కొత్త పాట వస్తుంది. ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పాడుతా తీయగా కార్యక్రమంలో జడ్జిగా రావడం. ఈ వీక్ నేను మహతి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. అది వచ్చే మండే ఈటీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది. అందరూ చూడండి. అందరి ఆశీర్వాదం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు శ్రీవారి అర్చన సేవలో దర్శించుకున్నారు. గురువారం ఉదయం అర్చన సేవలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తిరుపతికి విచ్చేసిన సందర్భంగా తిరుపతి ఎన్జీఓస్ కాలనీలోని బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సిటీలోని నీడక్ ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని వెల్లడి. పేదల ఆకలి మంటలు తీర్చేది ఎప్పుడు? కందారపు మురళి ప్రభుత్వానికి ప్రశ్న. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచండి, సిపిఎం డిమాండ్.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయండి. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి అందజేసిన టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డికే ఆదికేశవ నాయుడు మనవరాలు తేజస్వి. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు అలంకరించనున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.